సో హాయ్ వ్యూవర్స్, నేను మీ కిరణ్ కుమార్ రెడ్డి. సో శ్రీశైలం హైవేలో 4th సిటీకి వెరీ నియర్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. శ్రీశైలం హైవేలో కర్తాలకి బిసైడ్లో హైవే నుంచి జస్ట్ 2.5 kmలో 70 acres గేటెడ్ కమ్యూనిటీ అయితే ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇది ఎక్కడో కాదండి, ఎగ్జాక్ట్లీ కర్తాల నుంచి జస్ట్ 4 minutes డ్రైవ్లో అయితే ఉంటుంది. శ్రీశైలం హైవే నుంచి జస్ట్ 2.5 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనము ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాము. ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఎంట్రన్స్ అనేది ఆల్రెడీ మనకు కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో మెయిన్ వచ్చేసి మనము చూస్తున్నారు కదా, ఇది 60 feet రోడ్ అండి. సో మనం 60 feet రోడ్లో అయితే ప్రజెంట్ ఉన్నాము. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కంప్లీట్ చేసాము. అలాగే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ కూడా స్టోన్స్ అనేది కంప్లీట్ చేసాము. అలాగే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కు వాటర్ కనెక్షన్స్ కానివ్వండి, సో ఇవన్నీ కంప్లీట్ చేసాము. ఈ వెంచర్లో అయితే మనం టోటల్గా 8 feet ఫుట్పాత్ అనేది కూడా ఇస్తున్నాం. సో మనం ఈ వెంచర్లో అయితే మెయిన్ రోడ్ వచ్చే 60 feet రోడ్, అలాగే ఇంటర్నల్గా 40 and 33 foot అయితే సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం మన వెంచర్లో టెంపుల్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకు శివాలయం టెంపుల్ అయితే మనం ఇక్కడ మన వెంచర్లో అయితే ఇస్తున్నామండి. సో ఫర్దర్గా మన వెంచర్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఒకసారి మన ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనం ఓపెన్ యాంపీ థియేటర్ దగ్గర ఉన్నామండి. డిటిసిపి వెంచర్లో ఎక్కడ కూడా ఓపెన్ యాంపీ థియేటర్ అనేది ప్రపోజ్ ఉండదు, బట్ మనం ఓపెన్ యాంపీ థియేటర్ కూడా ఇస్తున్నాము. ఈ ఓపెన్ యాంపీ థియేటర్తో పాటు 15,000 SFTలో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాము. ఈ క్లబ్ హౌస్లో మనం ఇండోర్ గేమ్స్, అలాగే యోగా సెంటర్, మెడిటేషన్ సెంటర్, దాంతోపాటుగా స్కై పార్టీ జోన్, బెంకిట్ హాల్, అండ్ సైబర్ స్పేస్ వర్క్, సో 10 guest rooms కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మనకి ఈ వెంచర్లో వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ షటిల్ కోర్ట్, దాంతోపాటు క్రికెట్ బాక్స్, అలాగే స్కేటింగ్ రింగ్ కూడా మనం ఇందులో అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా మనం కంప్లీట్ చేసాము ఈ వెంచర్లో. సో అక్కడే మనకు వర్షాకాలంలో ఎంత రెయిన్ వచ్చినా కూడా మనకు వర్షం అనేది స్టోర్ అవ్వకుండా మనకు ఇంటర్నల్ డైవర్షన్ లైన్స్ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేసాము. సో మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ అనొచ్చు, డెవలప్మెంట్స్ అనేది అందరూ చేస్తారు, కానీ ఎండ్ ఆఫ్ ది 100% అనేది అవుట్పుట్ అనేది ఇవ్వరని. సో మనం ఇటువంటి క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ కింద మనం లేమూరు దగ్గర ఒక 35 acresలో అయితే గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చేసాము. ఒకసారి ఆ వీడియో చూపిస్తాను, చూడండి. సో ప్రీవియస్ మనం డెవలప్మెంట్ చేసిన వెంచర్ అయితే చూశారు కదండి. సో ఈ వెంచర్లో మనము ఏదైతే మీరు ప్రీవియస్ వెంచర్ చూశారో దానికంటే ఇంకా క్వాలిటీ డెవలప్మెంట్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వబోతున్నాము. సో ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నదండి సీనియర్ సిటిజన్ ఏరియా అండి. సో ఇక్కడ ఈవినింగ్ టైంలో మన సీనియర్స్ అనేది ఇక్కడ కూర్చొని చిట్చాట్ చేసుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాము. అక్కడే అలాగే మనకి ఈ మంత్ ఎండ్కల్లా దీంట్లో ప్లాంటేషన్ అనేది కూడా కంప్లీట్ చేస్తాము. సో ఫర్దర్గా మీకు సెకండ్ కనెక్టివిటీ అని చెప్పాను కదా, సో అది కూడా ఒకసారి చూపిస్తాను, పదండి వెళ్దాం. మీకు ఏదైతే సెకండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ సెకండ్ కనెక్టివిటీ చెప్పానో, మీకు ఈ సైడ్ అనేది మనకు ఎంట్రన్స్ ఆర్చ్ అనేది వస్తుందండి. సో ఈ కనెక్టివిటీలో మనకు జస్ట్ 1.8 km అనేది హైవే రీచ్ అవ్వచ్చు. సో అలాగే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు రిసార్ట్స్ అనేది రాబోతున్నాయి అప్కమింగ్ 7 acresలో టోటల్గా. సో ఫర్దర్గా ఈ వెంచర్ వచ్చేసి మనకు 4th సిటీకి వెరీ నియర్లో ఉంటుంది. అలాగే మనకు అప్కమింగ్ ఏదైతే ప్రపోజల్లో ఉందో RRR నుంచి జస్ట్ 7 km అయితే ఇన్సైడ్ ఉంటుంది. సో ఇంకా మీకు ఈ వెంచర్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా, ఈ వెంచర్ని విజిట్ చేయాలన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.